మొక్కలకి కావలసిన పోషణ మొక్క యొక్క మట్టి భాగంలో పూర్తి రీతిలో అందే విధంగా ఫైబర్ యాక్టివిటీస్ మొక్కకి అందుతున్నట్లయితే పువ్వులనేవి చాలా అందంగా రావడం జరుగుతాయి. మొక్కకి సంబంధించి మొగ్గలు గుత్తుల్లో రావడానికి మొక్క పోషణ అనేది మీరు చిన్న కుండీస్లో కానివ్వండి, నేల మీద కానివ్వండి, మొక్కల్ని గ్రోస్ చేస్తున్నారు అంటే వాటి నుంచి ఎక్కువ ఫ్లవరింగ్, ఫ్రూటింగ్ తీసుకోవడానికి మంచి ఫైబర్ ఫెర్టిలైజర్తో ఈ వీడియోలో టాపిక్గా మీ ముందుకు వచ్చేసాను. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నజారా వ్లాగ్స్. నేను మీ నజారా. అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియోని చూస్తున్నప్పుడు లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాచ్ చేసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. మొక్కల్ని ఈజీగా గ్రో చేసుకునే ప్రాసెస్, ఎటువంటి పెస్ట్ అటాకింగ్ లేకుండా, పాత మట్టిని మనం మార్చకుండా కొత్త పద్ధతిలో న్యూట్రిషన్స్ అనేవి ఎక్కువ ఉండే విధంగా పోషకాలు అందించే పద్ధతి మన ఛానల్లో మీకు సులభంగా చూడగలుగుతారు. ఓకేనా? సో ముందుగా మీరు నర్సరీ ప్లాంట్ తీసుకొచ్చిన తర్వాత ఏవైతే బేసిక్ మనం రిపోర్ట్ చేసుకుంటామో సో ఆ బేసిక్ అంతా కూడా మీరు ఫాలో అవ్వండి. అవన్నీ ప్రీవియస్ వీడియోస్లో అయితే పూర్తిగా అందుబాటులో ఉన్నాయి. మీరు ఛానల్ని విజిట్ చేసి చూసినట్లయితే అండ్ ప్రీవియస్ వీడియోస్ ప్లస్ రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోస్లో కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఇలా నర్సరీ ప్లాంట్ని రిపోర్ట్ చేసిన తర్వాత కేర్ చేసేసుకుంటాం కదా. సో దాని తర్వాత మనకి ఇంకా ఎక్కువ మోతాదులో ఫ్రూటింగ్, ఫ్లవరింగ్ కోసం మట్టి భాగంలో ఎటువంటి పెస్ట్ అటాకింగ్ ఉండకూడదు. మట్టి భాగం అంతా కూడా పూర్తి క్లియర్గా ఉండాలి అండ్ మట్టి భాగం మొత్తం కూడా న్యూట్రిషన్స్తో నిండి ఉండాలి. అంటే మనం పాత మట్టిని మార్చకుండా ఒక్కసారి మనం రిపోర్ట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని మట్టి చేంజ్ చేయడం అలా ఉండదు. టోటల్గా కిచెన్ వేస్టేజెస్, కంపోస్ట్, కిచెన్ కంపోస్ట్ వేసేసి మళ్ళీ దానిని కొత్త పద్ధతిలో మట్టి తయారయ్యే విధంగా చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ వల్లే మనకి ఎక్కువ పోషణ అంటే మొక్కలకి అందడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మట్టిని పోషణ అందించండి. దాని తర్వాత మీకు మొగ్గలు రావట్లేదు అంటే చిన్న చిన్న డిప్స్ కటింగ్ చేయండి లేదా పించింగ్ ప్రాసెస్ చేయొచ్చు. ఇలా హ్యాండ్తో పిక్ చేయండి, ఫింగర్స్తో పిక్ చేయండి. ఓకేనా? సో ఇలా పించింగ్ ప్రాసెస్ అనేది మీరు ఏ సీజన్లో అయినా చేయొచ్చు ఫ్రెండ్స్. సో సమ్మర్ సీజన్లో చేయకూడదు, వింటర్ సీజన్లో చేయకూడదు, రైనీ సీజన్లో చేయకూడదు, అలా ఏం లేదు. మొక్కకి మీరు మొగ్గలు రావట్లేదు అన్నప్పుడు పించింగ్ ప్రాసెస్ చేయండి. ఎక్కువ హార్డ్ కటింగ్ కాకుండా చిన్న చిన్న పించింగ్ ప్రాసెస్ చేసుకుంటే మీకు అక్కడి నుంచి చిగుళ్ళు అనేవి స్టార్ట్ అవుతాయి. మళ్ళీ కొత్తగా చిగుళ్ళు స్టార్ట్ అయ్యాయి అంటే తప్పకుండా మీకు మొగ్గలు అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇలా పించింగ్ ప్రాసెస్ చేసేసుకొని ఎక్కువ ఎన్పీకే ప్లస్ అదర్ న్యూట్రిషన్ సోర్సెస్ అంటే మనకి ఎక్కువగా మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, కార్బోహైడ్రేట్స్, ఫైబర్ ఇటువంటివన్నీ కూడా మన మొక్కలకి అందుతూ ఉండాలి. ఓన్లీ ఎన్పీకే, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియమే కాదు, అన్ని విధాలుగా అన్ని రకాల న్యూట్రిషన్స్ అనేవి అందుతూ ఉండాలి. అప్పుడే మీకు వచ్చిన ప్రతి మొగ్గ స్ట్రాంగ్గా నిలుస్తుంది. అదేవిధంగా మొక్కలు అనేవి గుబురుగా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మీరు వీడియోలో చూసిన విధంగా మొగ్గలు కూడా ప్రతి చిన్న చిన్న కొమ్మలకైతే వచ్చేస్తూ ఉంటాయి. సరేనా? సో ఇప్పుడు ఫైబర్ యాక్టివిటీస్ ప్లస్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న ఫెర్టిలైజర్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, ఖర్చు లేకుండా, శ్రమ లేకుండా ఎలా అందించేయాలి ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ మాత్రం మీరు అస్సలు స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. ఓకేనా? ఇది చాలా కొద్దిపాటి మిశ్రమం. ఇందులో మొక్కకి కావలసిన పోషకాలు అనేవి ఉంటాయి. ఇది వచ్చేసి బీన్స్లో ఎక్కువ ఫైబర్, కార్బోహైడ్రేట్స్ అనేవి ఉంటాయి. ప్లస్ ఎన్పీకే కంపల్సరీ ఉంటుంది ప్రతి ఇంగ్రీడియంట్లో. ఇక్కడ 5 to 6 బీన్స్ తీసేసుకోండి. మీరు 5 to 6 బీన్స్ వేస్ట్ చేయాలా అనుకున్న వాళ్ళు వాటికి తొక్కలు వస్తాయి కదా, ఆ తొక్కలు అయితే వేసేసుకోవచ్చు. అవి కూడా వేయొచ్చు లేదా తొక్కలు కూడా వేయొచ్చు. చాలామందికి వస్తున్న డౌట్,
మనం తొక్కలు చూపిస్తున్నప్పుడు పండు వేసేయాలా, లేకపోతే పండు వేసేటప్పుడు నేను పండు వేసేటప్పుడు చూపిస్తాను కదా, సో తొక్కలు వేయాలా అనేసి క్వశ్చనింగ్ చేయడం జరుగుతుంది. మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేయచ్చు, కాకపోతే పురుగు పట్టింది మాత్రం అందించకండి. ఇలా జస్ట్ రఫ్గా గ్రైండ్ చేసుకోండి. దాని తర్వాత మనం ఎన్పికే కూడా ఇంపార్టెంట్ అని చెప్పాం కదా, అసలు మెయిన్ సోర్స్ అది. దానికోసం ఇది 3 టైప్స్ ఆఫ్ వాటర్: కందిపప్పు, రేషన్ రైస్ కడిగిన వాటర్ ప్లస్ మినప్పప్పు కడిగిన వాటర్. 1 టైంకి వాష్ చేసిన వాటర్ తీసేసుకున్నాను, అందులో ఎక్కువ పిండి పదార్థం ఉంటుంది కదా, సో ఈ 3 టైప్స్ ఆఫ్ వాటర్ని తీసేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నార్మల్ వాటర్. అంటే ఈ 3 టైప్స్ ఆఫ్ వాటర్ కొంచెమే ఉంది కాబట్టి కొన్ని మొక్కలకి రావడం జరుగుతుంది, అందుకోసం అనేసి ఇందులో నార్మల్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర 10 లీటర్స్ 20 లీటర్స్ ఈ టైప్ ఆఫ్ వాటర్ ఉన్నప్పుడు మీరు ఎటువంటి డైల్యూట్ ప్రాసెస్ లేకుండా అందించేసేయండి. రెగ్యులర్గా వచ్చిన నీటితోని ఇలా డైల్యూట్ ప్రాసెస్ లేకుండా ఇవ్వండి. మీరు కనుక ఫర్మెంటెడ్ ప్రాసెస్ చేసుకున్నట్లయితే 1:1 రేషియో ఆర్ 1:2 రేషియోలో అందించవచ్చు. సరేనా? ఇప్పుడు ఇలా మిక్సీ పట్టిన మిశ్రమం అంతటిని కూడా ఇందులో మిక్స్ చేద్దాం. మంచిగా కలర్ చేంజ్ అయిపోయింది కదా, సో ఇలాగా మొత్తం తీసేసుకున్నాము. మిక్స్ చేయండి, అలా వేసేసి పెట్టేయకండి, అంటే అందులో ఉన్న మిశ్రమం కిందకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఒకసారి మిక్స్ చేసేస్తే వాటర్లో పూర్తిగా కలిసిపోయింది. చూసారు కదా. అండ్ నెక్స్ట్ ఈ వాటర్ని ఇందులో యాడ్ చేద్దాం. వాటర్ క్వాంటిటీ ఏం లేదు, మీ మొక్కలకి సరిపడా వాటర్ అయితే తీసేసుకోండి. ఇది ఈరోజు వచ్చిన వాటరే కాబట్టి. అండ్ బీన్స్ వచ్చేసి 5 to 6 రేషియో చాలు, అంటే క్వాంటిటీ చాలు. సో ఒకసారి మిక్స్ చేద్దాం వాటర్ అన్నిటిని కూడా. ఈ వాటర్ని డైరెక్ట్గా మొక్క యొక్క మట్టి భాగంలో అందించవచ్చు, మొక్క అంతా కూడా షవర్ ప్రాసెస్ చేయవచ్చు. సరేనా? మట్టి భాగం తడిసే విధంగా మట్టి భాగానికి ఎంతైతే వాటర్ కావాలో అంత రేషియోలో మాత్రమే వాటర్ అనేది అందించండి. ఓవర్ వాటరింగ్ చేయొద్దు. మొక్క యొక్క మట్టి భాగం పొడిగా ఉన్నప్పుడు మాత్రమే వాటరింగ్ చేయండి. ఇలా మనం వాటర్ వేసిన వెంటనే పూర్తిగా తీసేసుకోవాలి. ఇప్పుడు చూసారా, మనం వాటర్ వేసాం, ఎక్కడ కూడా వాటర్ నిలిచిలేదు. ఇలా ఉన్నప్పుడు మాత్రమే రెగ్యులర్ వాటరింగ్, రెగ్యులర్ ఫెర్టిలైజర్స్ టైం టు టైం అందించేసుకోవాలి. అన్ని రకాల మొక్కలకి అందించవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు వారానికి ఒక్కసారి అందించండి. ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. వాటికి సంబంధించి షార్ట్స్ అండ్ వీడియోస్ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం.